రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో అధికారికంగా నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తెలిపారు. గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానేతగా అల్లూరి సీతారామరాజు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన త్యాగ స్ఫూర్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శమని అన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర సమరంలో చేసిన సేవలను స్మరించుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల్లో జాతీయ చైతన్యం నింపిన మహానుభావుడిగా కొనియాడారు. అల్లూరి ఆశయాలను యువత ఆచరణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జనరల్ సెక్రటరీ మాదేటి రవి ప్రకాష్ ను జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ప్రభుత్వ మ్యూజిక్ కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాస్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి, కలెక్టరేట్ ఏఓ ఎండి అలీ, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఒక ఆంధ్రదేశం కాక ఢిల్లీ విశేషాన్ని అందరికి తెలియజేస్తున్నారు. వారిని మాట్లాడుతున్నారు. సీతారామరాజు గారు 102వ జయంతి సందర్భంగా పురస్కరించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా చేయడం చాలా ఆనందదాయకం. ఇది వరకు కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు జయంతి ఒకటే చేసేవారు. ఈ సంవత్సరం నుంచి జయంతి వర్ధంతి కూడా చేయడం చాలా ఆనందదాయకం. నేను 1994లో అల్లూరి సీతారామరాజు యువజన సంఘం పడాల వీరభద్రరావు గారి అధ్యక్షులుగా నేను ప్రధాన కార్యదర్శి గత 30 సంవత్సరాల నుంచి అల్లూరి సీతారామరాజు గారు ఏదైతే మన్యం ప్రాంతంలో చేసిన అన్ని ప్రాంతాల్లో మల్లారం, మావుల్లో, తపస్సుకొండ, ఏడీపేట ఇటు ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారు పెట్టడం జరిగింది. 2019 సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర మీద 18 మంది చిత్రకారులు చిత్రించడం జరిగింది. అది కేంద్ర లతికల అకాడమీ ఆజాదీకి అమృత్ మహోత్సవ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర లతికల అకాడమీ ఆధ్వర్యంలో 45 రోజులు ఆ ఎగ్జిబిషన్ జరగడం జరిగింది. అలాగే 1925వ జయంతి సందర్భంగా మన హైదరాబాద్లో క్షత్రియ సేవా పరిషత్తులు కార్యక్రమంలో కూడా మా ఎగ్జిబిషన్ అక్కడ ప్రదర్శించడం జరిగింది. అప్పుడు ఉన్న రాష్ట్ర మురుము గారు ఆ ఎగ్జిబిషన్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఎన్నో ప్రదర్శన